ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కావచ్చు, కానీ ఇప్పుడు రెండు కలిసిపోయాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త. సినిమా వార్తలు మనం సాధారణంగా న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటాం. ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక వార్తతో నేను ఈ డిబేట్ను స్టార్ట్ చేయబోతున్నాను. ఒకసారి ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఒక వార్త కనిపించింది ఈనాడు దినపత్రికలో గతంలో. ఎప్పుడు? మే 23, 2025. ఆ వార్తను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇక్కడి నుంచే మన డిబేట్ మొదలవుతుంది. ఎస్, గండికోటలో హరిహర వీరమల్లు చిత్రీకరణ. ఇక్కడ బాగా చూడాలి మీరు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో గురువారం హరిహర వీరమల్లు చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం జూన్ 12న ఇక దానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇది రాస్తూ పెన్నాలోయ ప్రాంతాల్లో గుర్రపు స్వారీలో పవన్ కళ్యాణ్ డూపు. అక్కడ మీకు కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ కాదు, ఆయన షూటింగ్లో పాల్గొనలేదు, ఆయన డూప్తో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అనేటటువంటి వార్త ఈనాడు దినపత్రిక ప్రచురించింది. మీరు చూస్తోంది పవన్ కళ్యాణ్ను కాదు, హీరో ప్లేస్లో ఉన్నటువంటి ఒక డూప్. ఈ డూప్తోనే సగం సినిమా లాగించేశారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సినిమాల్లో డూప్ను పెట్టుకోవచ్చు, ఆయన డూప్గా మారచ్చు, కానీ పాలిటిక్స్లో కూడా డూప్లా మారితే దాని విషయానికి వస్తాను నేను. ముందుగా అసలు విషయం ఏంటంటే, సినిమాల్లో డూపులను చూస్తుంటారు, పాలిటిక్స్లోనూ డూపులను చూశారా? ఎస్, ఏపీ పాలిటిక్స్లో ఒక డూప్ ఉన్నారు. అతను సినిమా నటుడు కాబట్టి అక్కడ ఇక్కడ డ్యూయల్ రోల్ పోషిస్తూ డూప్లా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు మీకు అతను నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ నేను చూపిస్తాను, మీరు చూడండి. మీకు ఒక చిన్న పజిల్ కూడా ఉంటుంది. ఈనాడు పేపర్లో రాసినట్టుగా మీకు ఈ ట్రైలర్లో డూప్ ఎక్కడ కనిపించాడు, ఒరిజినల్ హీరో ఎక్కడ కనిపించాడు, మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే అతను డీసీఎం పోస్ట్లో ఉండి డూప్ రోల్ పోషిస్తున్నాడు కాబట్టి అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి రాజకీయాల్లోనూ అతను మేకప్ వేసుకుంటున్నాడన్న విషయం బయటపడింది. కాబట్టి ఒక్కసారి ఈ ట్రైలర్ చూసి ఇందులో డూప్ ఎవరో ఒరిజినల్ ఎవరో మీరే డిసైడ్ చేయండి. చాలా అవసరం ఈ పాయింట్. మీకు ఒక చిన్న పజిల్, ఈ పజిల్ నుంచే మన డిబేట్ మొదలవుతుంది. ఒకసారి ఆ ట్రైలర్ పే చేయండి. మీరు చూసినటువంటి ఈ ట్రైలర్లో ఒరిజినల్ ఎవరు, డూప్ ఎవరు, ఎన్ని సన్నివేశాల్లో ఒరిజినల్ పవన్ కళ్యాణ్ కనిపించారు, ఎన్ని సన్నివేశాల్లో డూప్ కనిపించారో మీకు ఒక పజిల్ ఇచ్చాను. ఈ పజిల్ ఎందుకంటే ఈ పజిల్ నుంచే ప్రశ్న మొదలవుతుంది. కాబట్టి సగం సినిమా డూప్లతోనే లాగించేసి తనకు రావాల్సిన రెమ్యునరేషన్ మొత్తం రాబట్టేసి ఎలాగోలా డిస్ట్రిబ్యూటర్లు డబ్బున్నోళ్లను బెదిరించేసి సినిమాను కొనేలా చేసి ఇబ్బడి ముబ్బడిగా టికెట్ రేట్లు పెంచేసి పార్టీ నేతలతోనే ప్రమోషన్లు చేయించేసి రిలీజ్ డేట్ దగ్గరకు వీరమల్లును పట్టుకొచ్చారు. టికెట్ల రేట్లు పెరిగిందనగానే పవర్ స్టార్ కళ్ళలో ఆనందం, మాటల్లో ఆత్మస్థైర్యం కనిపించింది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. కానీ తన సినిమా టికెట్ రేటు పెరిగిందని ఆనందిస్తున్న పవన్ కళ్యాణ్ మామిడి కిలో ₹1 పడిపోతే రైతుల పక్షాన మాట్లాడలేదు. 6 నెలల్లో ఏడాదో కష్టపడితే సినిమా పూర్తవుతుంది, దానికి కలెక్షన్లు రావాలి, గిట్టుబాటు కావాలి. మరి రైతులు కూడా ఏడాదంతా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటారు కదా. మీ సినిమా టికెట్ల రేట్లు మీరు పెంచుకున్నట్టే మామిడి, మిర్చి, పొగాకు, పత్తి, కోకో పంటకు ధరలు పెరగాలని వారు కోరుకుంటారు కదా సార్. నటుడిగా ప్రమోషన్కి వచ్చారు, మరి డీసీఎంగా రైతులు పండించిన పంటకు ప్రమోషన్ అవసరం లేదా? ఒక్కసారి మన డీసీఎం గారి ఆనందం చూద్దాం. ప్లే చేయండి. కానీ మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు. ఈరోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్కి ఇది బయటకు వచ్చింది. ఇది దాని తాలూకు సత్తా మీరు చూస్తారు. ఈరోజు బిడ్డల మాదిరి సాగుకొని 5 సంవత్సరాలు సాగితేనే ఆ చెట్టు కాపుకు వస్తుంది. అలాంటి కాపుకొచ్చి 5 సంవత్సరాలు ఎట్టి చాకరీ చేసే రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం చాలా దారుణం. వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు రైతు కష్టానికి తగిన గిట్టుబాటు కల్పించి రైతుని ఎందుకు ఆదుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. రకరకాలైనటువంటి ఖర్చులు పెడుతూ మేము రైతులు ఉద్ధరిస్తామని చెప్పే నాయకులు రైతు లేకపోతే ₹4 సబ్సిడీ కింద ఇస్తే కంటనీరు దుక్ష కార్యక్రమం తప్ప కడుపులో దుఃఖం ఆరాలంటే
ఈరోజు ప్రతి ఎకరాకు కూడా ₹1,00,000 ప్రభుత్వం ఇచ్చి రైతులు ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. నేనేమన్నా DCM సినిమా నటుడు తన సినిమాకు టికెట్ల రేట్లు పెరిగాయనే ఆనందం అతనిలో కనిపిస్తోంది. ఇతను కూడా ఏడాదంతా కష్టపడి పంటను పండించిన రైతు. ఇతని కళ్ళలో ఆనందం లేదు. ఎందుకో తెలుసా? గిట్టుబాటు ధర లేదు. ఆయన టికెట్ల రేట్లు మాత్రం పెంచుకోగలిగారు. DCM కాబట్టి సినిమా టికెట్ల రేట్లు పెంచుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది. నిజానికి రైతుల కష్టాలు ఇతనికి పట్టవు. గిట్టుబాటు ధర అంటే ఏంటో కూడా తెలియదు. వారిని ఆదుకోవాలన్న ఆలోచన లేదు. జస్ట్ సినిమా షూటింగులకు డేట్లు చక్కర్లు కొట్టడానికి ప్రభుత్వ సొమ్ముతో చార్టెడ్ ఫ్లైట్లు ఇవి ఉంటే చాలు. రైతులే కాదు, రాష్ట్రంలో ఏ సమస్య అతనికి పట్టదు. సినిమాల్లోనూ డూప్, పాలిటిక్స్లోనూ డూప్. కావాలంటే కొన్ని పాయింట్లు చెబుతాను. అతను పాలిటిక్స్లో డూప్ అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. ఒకసారి ఆ పాయింట్స్ ప్లే చేయండి. ఇతను ఏ రకంగా స్పందించారో ఈరోజు రాష్ట్ర సమస్యలపైన చూద్దాం. ఇతను పాలిటిక్స్లో కూడా డూప్ అవునో కాదో తేల్చేద్దాం ప్లీజ్. ఎస్, ఇక్కడ చూడండి ఒకసారి డూప్ పొలిటీషియన్ గారి స్పందన వివిధ సమస్యలపైన. ఎస్, సూపర్ 6కి ఎగనామం పెట్టింది ఈ ప్రభుత్వం. ఆయన స్పందన నిల్. రైతులకు గిట్టుబాటు ధర లేదు, స్పందన నిల్. 250 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆయన స్పందించలేదు. టికెట్ రేట్లు పెరిగితే చాలా ఆయనకి. 190కి పైగా అత్యాచారాలు జరిగాయి మహిళలపైన, ఆయన స్పందించలేదు. ఆయనకు కావాల్సింది టికెట్ల రేట్లే. నెక్స్ట్ 117కు పైగా అత్యాచారాలు జరిగాయి, అమ్మాయిల్ని రేప్ చేసి మరీ చంపేశారు, ఆయన స్పందన నిల్. 390 దారుణ హత్యలు జరిగాయి, ఆయన స్పందన నిల్. వందలాది అక్రమ కేసులు ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు వాళ్ళకిష్టం లేని వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తున్నారు, ఒక్కదానిపైన ఆయన స్పందించలేదు. నెక్స్ట్ మహిళలకు రక్షణ లేదు, ఏ రోజు కూడా ఆయన స్పందించలేదు. నెక్స్ట్ డ్రైవర్ రాయుడు హత్య, తన పార్టీకి సంబంధించినటువంటి రాయుడు హత్యకు గురైతే కనీసం ఆ కుటుంబానికి పరామర్శ లేదు, భరోసా లేదు, ఆయన స్పందన నిల్. పిఠాపురం నియోజకవర్గంలో దళితులు వెళ్లి నిల్. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, ఆయన స్పందించలేదు. సుగాలి ప్రీతి హత్య కేసు, సుగాలి ప్రీతి అని అరిచి 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 ఆడవాళ్ళ దాన్ని ఏమంటారు వాళ్ళ నుంచి ఓట్లు దండుకోవడానికి సుగాలి ప్రీతి హత్య కేసును పదే పదే ప్రస్తావించి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఆ కేసును గాలి కుదిలేశారు. ఇప్పుడు ఆ కేసు పైన స్పందన నిల్. నెక్స్ట్ దళితులపై దాడులు, స్పందించరు. 1,86,000 కోట్ల అప్పులతో ఏపీని సుడాన్ చేసేస్తుంటే చంద్రబాబు, ఆయన స్పందించలేదు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు, ఆయన స్పందించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు లేదు. సిపిఎస్ రద్దన్నారు, ఎక్కడుంది? ఇప్పటి వరకు స్పందించలేదు. హాస్టళ్లలో పురుగుల అన్నం, నిన్నటి నుంచి విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఏయులో నో, ఇప్పటి వరకు స్పందనే లేదు. నెక్స్ట్ గుడి ముందు బడి ముందు మందు షాపులు, స్పందన లేదు. అక్రమ ఇసుక మైనింగ్, కోట్లాది రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు, లేదు. ఉత్సాగాలకు భూములు దోచిపెడుతున్నారు, స్పందించరు. సింహాచలంలో భక్తులు మృతి చెందారు, స్పందించరు. గోశాలలో గోవులు మృతి చెందాయి, ఆయన స్పందించరు. సింపుల్, ఆయన ఈ వేటికి స్పందించరు. కేవలం టికెట్ల రేట్ల కోసం మాత్రమే స్పందిస్తారు. సో ఇప్పుడు మనం ఏ పాయింట్ల మీద చర్చించబోతున్నామో ఫైనల్గా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ పాయింట్లనే మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. బిగ్ క్వశ్చన్గా వాటినే తీసుకోబోతున్నాం. ఎస్, షూటింగులకు డేట్లు చక్కర్లు కొట్టడానికి స్పెషల్ ఫ్లైట్లు ఉంటే చాలా, తన సినిమా టికెట్ల రేట్లు పెరిగితే చాలా, రైతులకు గిట్టుబాటు ధర అవసరం లేదా? పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లోనూ అటు పాలిటిక్స్లోనూ డూప్లా మారారా? 190కి పైగా అత్యాచారాలు జరిగినా పవన్కు పట్టింపు లేదా? 1,86,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సూడాన్ చేస్తుంటే ఈ సైలెన్స్ ఎందుకు? సొంత పార్టీ నేతలనే పోండిరా పోండి, దీనికి సంబంధించినటువంటి బైట్ కూడా మరి కాసేపట్లో నేను ప్లే చేస్తాను. సొంత పార్టీ నేతల్ని ఎమ్మెల్యేలు కూడా పార్టీ విడిచి పోండిరా పోండి, నాకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమని చెబుతున్నటువంటి బైట్ కూడా మరి కాసేపట్లో నేను ప్లే చేస్తాను. ఈ పాయింట్స్ పైన మనం చర్చించబోతున్నాం. రైట్, చర్చలో పాల్గొంటున్నారు తాటిపత్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ. నెక్స్ట్ కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. చంద్రశేఖర్ గారు, అసలు సినిమా టికెట్ రేట్ల పెంపు, గిట్టుబాటు ధర ఉండాలా లేదా అన్న మాట కంటే ముందు ఒకటి గుర్తు చేయాలి. ఇది మే 24న పవన్ కళ్యాణ్ గారు, మే 25 పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ రాశారు. సినిమా ఇండస్ట్రీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మాకు, ఒక్కరు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు అని బాధపడిపోతూ ఒక లెటర్ రాస్తూ అందులో ఒక మాట అన్నారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా రేట్ల టికెట్లకు సంబంధించి సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. మరి ఈ సినిమాకి ఎవరు పెంచారు? ఎంతమంది సినిమా సంఘాల ప్రతినిధులు వచ్చారు? ఏ సంఘం వెళ్ళి మాట్లాడిందని ఈరోజు సినిమా టికెట్ల రేట్లు ఈ స్థాయిలో పెంచారు? అందరికీ నమస్కారం సార్. మొట్టమొదటిగా ఈ సినిమానే ఆ ట్రైలర్ కానీ ఒకసారి గమనించినట్లయితే
గౌతమిపుత్ర శాతకర్ణి అని ఇదే సినిమా డైరెక్టర్గా మొదలుపెట్టినటువంటి జాగర్లమూడి క్రిష్ అవును. తీసినటువంటి సినిమా బాలకృష్ణ గారితో. పక్కన వాళ్ళతో ఎందుకు అని వాళ్ళకే పోల్చి చెప్తున్నాను నేను. ఆహా. ఈ యొక్క మీరేసినటువంటి ట్రైలర్ని మీరు ఒక్కసారి ఆ గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్తో పోల్చి కానీ చూస్తే ఇంతకంటే క్వాలిటీతో ఆ యొక్క ట్రైలర్ ఉంటుంది. అది 10 ఏళ్లకు ముందు వచ్చిందా? ఒక 7-8 ఏళ్లకు ముందు వచ్చిన సినిమా. రీసెంట్గా వచ్చినటువంటి మూవీ అది. 3 years ముందు వచ్చినటువంటి మూవీ. ఎక్కడ టికెట్స్కి రేట్లు ధరలు పెంచలా. అవును. అది కూడా ఒరిజినల్ హీరో తీసినటువంటి మూవీ, డూప్ తీసినటువంటి మూవీ కాదు. మీకు ట్రైలర్ చూస్తే ఏమనిపించింది? డూప్ తీసింది కాదని అంటున్నారు. ఆ సినిమా ఆద్యాంతం, ఆ యొక్క ట్రైలర్ ఆద్యాంతం ఒక డ్రామాని తలపిస్తుంది తప్ప ఎక్కడ సీరియస్నెస్ కనపడలా. ఆ రంగు కూడా, ఆ రక్తాన్ని కూడా రంగు ఇలా ముఖానికి అద్దినట్టుగా పూసినట్టుగా వారి క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ సినిమా టికెట్ ఎంతయా అంటే 708 రూపాయలు. ఒకసారి క్లోజ్ తీసుకోరా. క్లోజ్ తీసుకోండి. ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉంది. మీరు బుక్ మై షోకి వెళ్ళి మీరు ఏ షోని ఓపెన్ చేసినా కూడా 708 రూపాయలు. సార్, మన ఏపీలో మామిడి కిలో 2 రూపాయలు, ఇంకా 1.5 రూపాయికి కూడా పడిపోయింది. సినిమా టికెట్ ధర ఎంత ఒకసారి మళ్ళీ ఒకసారి? ఈ 708 రూపాయలు మొబైల్. 708 రూపాయలు. ఏమిటి ఈ సినిమాలో ఉన్నటువంటి ఈ ధర పెంచటానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ సినిమాలో సగానికి పైగా నటించాలనేది వాళ్ళ ఈనాడు పేపర్లో రాసినటువంటి ఆర్టికల్లోనే స్పష్టంగా కనపడుతుంది. పట్టపగులు తీసేటటువంటి సీన్లోనే, గుర్రం ఎక్కి తీసేటటువంటి సీన్లోనే పవన్ కళ్యాణ్ గారు లేరు అంటే డూప్తో తీసినటువంటి సినిమా. అంటే వీరి యొక్క రెమ్యునరేషన్ కూడా సగానికి తక్కువే ఉండాలి. మరి సినిమాలో క్వాలిటీ కనపడట్లేదు. బాహుబలి లాంటి సినిమాలో, ఎస్ సార్, బాహుబలి లాంటి సినిమాకి సంవత్సరాల తరబడి తీసి కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టినా ఇంత ధర పెట్టలేదే. నీ చేతిలో సినిమా రంగం ఉందని, నీ చేతిలో ప్రభుత్వం ఉందని, నీ చేతిలో పెంచుకునే వెసులుబాటు ఉందని అడ్డగోలుగా పేద ప్రజల యొక్క డబ్బుని అడ్డంగా దోచుకోవటానికి నీకు ఎవడిచ్చాడు హక్కు? మొట్టమొదటిగా చెప్పాలి. రెండవది, మీరు అడిగినట్టుగా వేరే సినిమాలకి ఉన్నటువంటి నియమ నిబంధనలు మీ సినిమాకి వర్తించవా? మరి ఎవరూ రాకుండా, ఏ సినీ పెద్ద లేకుండా ఎలా మీరు 600 నుంచి 700 రూపాయలు ఒక్క షోకి, ఒక్క టికెట్కి మీరు ధర పెంచారో దానికి గల కారణం ఏంటో ప్రజలకు వివరించాలి. ఈరోజు రాష్ట్రంలో ఒక్క మామిడి కాదు, నిమ్మ, పొగాకు, మిర్చి, ధాన్యం, పత్తి, మినుము, మిరప, చిట్ట చివరికి కోకో, అలాగే ఆముదపు గింజలు, ప్రతిదీ పడిపోయాయి కదా రేటు. ఏ రోజన్నా ఆ ఒక సంవత్సరం రోజు కష్టపడి పండించినటువంటి రైతుకి గిట్టుబాటు ధర లేదే. నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాను, మరి ధర పడిపోవడానికి కారణం ఏంటి? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎందుకు ధర ఉంది, ఈరోజు ఎందుకు ధర లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకి డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో ఇచ్చినా కూడా ఎక్కడా ప్రజలు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు ప్రభుత్వం అమలు ఎలా చేయగలిగింది జగనన్న గారి ప్రభుత్వంలో? ఈరోజు ఏ పథకం ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పథకాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారనేటటువంటి ఆత్మవిమర్శ, లేదా ప్రజల పక్షాన ఆలోచన, లేదా జరుగుతున్నటువంటి నేరాల మీద, ఘోరాల మీద వారి యొక్క సొంత పార్టీలోనే ఒకడు బంగారాన్ని, దొంగ బంగారం అమ్ముతూ దొరికేశాడు, ఇంకొకడు అమ్మాయిని మోసం చేస్తూ దొరికేశాడు, ఇంకొకరు ఏకంగా ఒక వ్యక్తిని చంపి పక్క రాష్ట్రంలో పడవేశారు. ఇంత దారుణాలు అది కూడా చేస్తుంది ఎవరు? ఏకంగా ఇన్ఛార్జీలు. వాళ్ళు ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలు, ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తులు. వీటి మీద ఎక్కడన్నా ఆత్మవిమర్శ కానీ, ఒక మీటింగ్ కానీ ఎక్కడ చేయనటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు గతంలో కొమరం పులి అనేటటువంటి సినిమా తీశారు. డిజాస్టర్స్లో డిజాస్టర్స్, మెగా డిజాస్టర్ అది కొమరం పులి. అది కూడా ఇదే
ఏఎం రత్నం గారే దానికి కూడా డైరెక్టర్. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ సినిమాని అడ్డం పెట్టి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా లాస్ని ఈ సినిమా లాస్ని ఈ సినిమా కూడా ఆల్రెడీ ఎత్తిపోయిందని గ్రూపుల్లో కూడా పెడుతున్నారు. మరి వాస్తవం ఏంటో వారే చెప్పాలి. ఓకే, అంటే వన్ డే ముందు వేరే దేశాల్లో రిలీజ్ అవుతుంది, దాని మీద ఆల్రెడీ చర్చలు కూడా పెట్టేశారు. యూట్యూబ్లో వాటిల్లో వచ్చేసింది. ఏమొచ్చింది సార్, ఎట్లుంది? ఆ సినిమా ఎత్తిపోయిందని అవునా ఆల్రెడీ. సో అది నిజమా కాదా అనేది రేపు మనం చూస్తాం ఖచ్చితంగా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 708 రూపాయలు జేబులకు చిల్లులు పెట్టి మీరు దోచుకుంటుంది దేనికోసం? రైట్. F1 అనేటటువంటి ఇంటర్నేషనల్ మూవీ అవును, బ్రాడ్ ఫిట్ది వచ్చింది. ఆ మూవీకి కూడా 200 రూపాయలే టికెట్, అది కూడా మల్టీప్లెక్స్లో. మరి నీ సినిమా ఏంటి? ఆయన రెమ్యునరేషన్ ఎంత, నీ రెమ్యునరేషన్ ఎంత? ఆ ఇంటర్నేషనల్ సినిమా తీసినటువంటి దాని బడ్జెట్ ఎంత, నీ సినిమా బడ్జెట్ ఎంత? నువ్వు కంటిన్యూస్గా నువ్వు రాజకీయాల్లోనే ఉన్నారు కదా, మీరు కంటిన్యూస్గా 1 ఇయర్ నుంచి మీరు ఉంటున్నాను అని చెప్తున్నారు కదా, మరి ఎప్పుడు వెళ్ళే షూటింగ్ చేశారు? ఒకవేళ మీరు షూటింగ్ చేసింది నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఈ వారానికి అతిథిలాగా వచ్చిపోతున్నారు అనేది వాస్తవమా? ఏది నిజం? ఇటు వాస్తవం చెప్తే ఒప్పుకోరు కాదు. మీరు F1 సినిమాతో పోల్చి ఆ హీరోతో పోల్చి రెమ్యునరేషన్తో పోల్చుతున్నాడు కదా. నేను ఒక సినిమా 100 కోట్లతో ఒక సినిమా తీస్తే 1000 కోట్ల రూపాయలు కలెక్షన్ చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాఫ్ దాటినటువంటి సినిమా వరద లేనే లేదు. లేదా? 100% లేదు. అత్తారింటికి దారేది అనేటటువంటి సినిమా 70 కోట్లతోటి, అదే అప్పటికి అతనికి టాప్. 2000 ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఎత్తిపోయిన సినిమాలే, ఒక్కటి కూడా ఆడినటువంటి సినిమా లేనే లేదు. రైట్. అజ్ఞాతవాసి అని ఒక మూవీ పెడితే డిజాస్టర్ మూవీ. సో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆ రేంజ్ కానీ లేకపోతే, ఒక్క నిమిషం సార్, ఆ రేంజ్ కానీ ఆ బడ్జెట్ యొక్క స్థాయి కానీ ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలను చూసినట్లయితే వారు తీసినటువంటి సినిమాలు ఏవి కూడా 100 కోట్లు మార్క్ దాటి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మరి 100 కోట్లు లోపు బడ్జెట్ కలిగినటువంటి సినిమాకి 708 రూపాయలు టికెట్ అంటే మేబీ దాని ఛార్జెస్ ఒక 20 రూపాయలు ఆ యొక్క యాప్కి ఛార్జెస్ ఉండొచ్చు. అవి తీసేసిన 680 నుంచి 690 రూపాయలు ఒక టికెట్ మీద ఏ విధంగా ఛార్జ్ చేస్తున్నారు? ఏమిటి కారణం? ఈ దోపిడీని ఆపేదెవరు? దీనికి కట్టడి చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా? చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారిది తీసుకున్నారు కాబట్టి ప్రజల డబ్బుని దోచిపెట్టడం వారికి పేటెంట్గా ఇచ్చారా అనేది నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. రెండవది అత్యంత ఇంపార్టెంట్, పండించినటువంటి ధరల మీద మాట్లాడలేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, పండించినటువంటి ధరలు మద్దతు ధర పెంచలేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ టికెట్ ధర పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారు. దీనికి వారు సమాధానం చెప్పాలి. ఎస్, కరెక్ట్. ప్రసాద్ గారు, 2013లో అత్తారింటికి దారేది అనే సినిమా తరువాత పవన్ కళ్యాణ్ గారికి ఒక హిట్ కూడా లేదు. అది కూడా 70 కోట్లు ఏమో కలెక్ట్ చేసిందని చెప్పారు. హిట్ సినిమా 2013 కాబట్టి అంతే వస్తుంది, అంతకంటే రాదు. గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో 2013 నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఈ 12 ఏళ్లలో ఒక్కటి కూడా 50 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాలు దరిదాపుల్లో లేవు. 700 ఎంత ఉంది సార్ టికెట్ ధర? 708 రూపాయలు. 8 రూపాయలు సార్. ప్లీజ్ మీరే చెప్పాలి. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. ప్యానల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు సార్, ఈ సినిమాలు ఏదో మనం ఏదో బలవంతాన్ని ప్రమోట్ చేసినట్టుంది కానీ సార్, మన ఉద్దేశం ఇతను ప్రమోట్ చేయడం కదా, రైతులు ప్రమోట్ చేయాలి. అదే రైతుల బాధల కన్నా అసలు రాష్ట్రంలో 13 నెలల పాలనలో కరెక్ట్ పక్కనే ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకన్నా ఎక్కువ అనుభవం రంగరించుకున్నాడు ఆయన. ఎందుకంటే అబద్ధాలు ఎలా చెప్పాలో, ప్రజల్ని ఎలా మోసం చేయాలో అలాంటి అనుభవాలు నేర్పడానికి ప్రభుత్వం ఉందన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తెలుగుదేశంకి కాస్త ధైర్యం తగ్గింది అన్నప్పుడు ధైర్యం అనే డూపుని తెచ్చుకున్నారు వాళ్ళు, ఆయనే పవన్ కళ్యాణ్. ధైర్యం కూడా డూప్ ఉంటుంది. అదే మరి, ఎందుకంటే ఒరిజినల్ ఏదో అనుకుని తీసుకొస్తే పేక బిస్కేస్తాను, చెప్పులతో కొట్టేస్తాను, కర్ర కత్తి ఇలాంటి మాటలన్నీ ప్రభావితమే తెలుగుదేశం. ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి ధైర్యం కన్నీ డూపుని తెచ్చుకున్నారు. ఆ రాజకీయ ప్రస్థానంలో అసలు విషయాల కన్నా కొసర విషయాలు మన ఎవరికి కాదు సార్. ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ఈయన గురించి అర్థమైంది ఎవరికంటే ఆ బీజేపీ వాళ్ళకి. ఎట్లా ఎక్కడ ఎలక్షన్లు ఉంటాయి అక్కడ తెలుగు వాళ్ళు ఓట్లు ఉంటే అక్కడికి వెళ్ళి పని చేసుకున్నారా, మిగిలిన టైంలో నీ సినిమాలు నువ్వు చేసుకో అని తప్ప వేరే టాస్క్ అతనికి ఎవరు ఇవ్వట్లేదు. అతనికి ఏదైనా సమస్య, ఈ సమస్య పట్ల ఏదైనా చిత్తశుద్ధి, దీని మీద ఏదైనా ఈ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్న దగ్గర ఇప్పుడు ఒరిజినల్గా మనం ఎవరో చెప్పక్కర్లేదు, ఆయనకి అన్నీ తెలుసు.
ఆయనకే తెలుసు నా సినిమా కెపాసిటీ ఏంటి, నేను నటించిన సినిమాలన్నీ డబ్బింగ్ సినిమాలు కాకుండా ఒరిజినల్ సినిమా ఏమన్నా నా జీవితంలో ఆయన నటించాను. అది కూడా చెప్పేస్తున్నారు, అన్ని ₹1.5 సినిమాలే చేస్తాను కలెక్షన్స్ కోసం అని చెప్తున్నారు. నాకు అంత స్టామినా కలెక్షన్స్ కోసం అన్న దాంట్లో కలెక్షన్సే లేని సినిమాలు చేస్తున్నాడు ఆయన. అంటే ఓపెనింగ్స్ వస్తాయి కదా ఆయన సినిమాలకు, బాగానే వస్తాయి కదా. ఓపెనింగ్ వస్తే తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా పరంగా చూస్తే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ మీరే పెద్ద ఫ్యాన్ సార్. నేనే మీరు పవన్ పెద్ద కళ్యాణ్ ఫ్యాన్. fan. నేను పవన్ ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్ కాదు. మీరు ఒక మాట ప్రజలకు చెప్తాను. తెలుసు నేను కృష్ణ గారి ఫ్యాన్ అని. మేము కృష్ణ గారి ఫ్యాన్ లేదు సార్, కానీ తర్వాత ఆయన మరణాంతరం మీరు ఏంటంటే నేను ఓపెన్ గా ఇటుపక్క చెప్తున్నాను, DP కూడా ఉంటుంది మీది. నేను గర్వంగా కూడా చెప్పుకుంటా కృష్ణ గారు. అందరూ గర్వంగానే చెప్పుకుంటారు సార్, ఆయన ఫ్యాన్స్ కూడా గర్వంగానే చెప్పుకుంటారు. అదే అంటున్నా, ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నా. సార్ ఆయన చిత్తశుద్ధిని మీరు ఇంత శంకించక్కర్లే. ఏ కౌలు రైతుల కోసం 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక్కోడికి ₹1,00,000 ఇచ్చాడు ఆయన. ఆ కౌలు రైతుల ప్రస్తావన ఈ రోజు దాకా ఆయన చేయనప్పుడు ఎందుకు ఈ రాజకీయ పరమావధి? అలా ఏదో మహేష్ బాబు సినిమా ఒకటి ఉంటుంది, ఒక్కడనే నాకు అవకాశం లోపలికి వెళ్ళి మాట్లాడతాను అన్న దగ్గర 21 స్థానాలు ఇచ్చి అవకాశం కల్పించినప్పుడు ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక వేదనలో 190 మంది మీద, ఆడపిల్లల మీద, వాటి మీద ఇవి జరిగితే నేను 30,000 చెప్పాను కదా, అది రీచ్ అవ్వలేదు కాబట్టి 190 మీద నేనేం మాట్లాడతానని, నా స్థాయిని నేను తగ్గించుకోలేదని అత్యాచారాలు, ఆడపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాల మీద మాట్లాడట్లేదు అనుకుంటా. ఓకే, అలాగే అపశుభం తెలియని పిల్లలు 17 మంది పిల్లల మీద చూపించారు ఇందాక. దాని మీద నేను ఎందుకు మాట్లాడలేదు? సొగాల ప్రీతికే న్యాయం చేయని ఇలాంటి సభల్లో నేను వస్తే అసలు ఏ ప్రభుత్వం ఉందో నేను తెలుసుకోకుండా దాని మీద అన్నాళ్ళు భావావేశానికి గురైతే ఇది చేసింది తెలుగుదేశమైనా, ఏళ్ళతోనో నేను జతకట్టాను, దీనికి న్యాయం ఎలా జరుగుతుంది అన్న ప్రశ్నకి న్యాయం జరగదని కంక్లూజన్కి వచ్చాను. కాబట్టి దీని మీద నేను చర్చించవలసిన అవసరమే లేదు. ఈ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును భుజానికి వేసుకుంది ఆయనే కదా, అవునండి, వైఎస్ఆర్సీపీ నేను గవర్నమెంట్ చెప్తున్నది ఉన్నప్పుడు. అది ఏ టెన్యూర్లో జరిగింది? ఇప్పుడు సిబిఐ మేము చేయలేము ఈ కేసును చేతులు ఎత్తేస్తే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? సార్ సిబిఐ చేతులు ఎత్తే మాట తర్వాత విషయం, అది ఏంటి కాదని అవినాష్ రెడ్డి కేసు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నిన్న గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో ఓటక్కించి చెప్పింది, మీరు మళ్ళీ మొదలెట్టుకుని ఏమైనా వస్తారా లేకపోతే ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని. కరెక్ట్. రెండోది, ఇప్పుడు మీ సుగాల ప్రీతి విషయంలో ఆయనకి ఎంత ప్రాథమిక అవగాహన ఉందంటే అది తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగింది, నేను తెగదెంపులు చేసుకున్న తర్వాత జరిగిందన్న ప్రాథమిక అవగాహన లేకుండా లబో దిబోం అనుకుని జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం బుర్ర జల్దామని వచ్చిన తర్వాత సిబిఐ పరిధిలో ఉంది కూడా దాన్ని తేల్చలేపామంటే ఇక్కడ మీకు ముచ్చిమరిలో జరిగింది కానీ, అనంతపూర్లో జరిగింది కానీ, తర్వాత మహానాడు సందర్భంగా ఒక ఆడపిల్లని కడప నడకబొద్దులో జరిగిన ఉదంతాలు కానీ, ఈ ప్రభుత్వంలో ఇతను కనీసం గలం కూడా నియమించకుండా మీ మహానాడు ప్రస్థానంలో ఇక్కడ జరిగిన అఘాయిత్యానికి ఏది తీరుతెన్ను అని ఒక్క మాట మాట్లాడకుండా ఉంటే మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఏ కౌలు రైతుల సమస్యల కోసం కాడెత్తుకుని రాజకీయ అరంగేట్రం చేశాడో, త్యాగాలు, ఎవరైనా డబ్బులు ఇచ్చారంటే ఒకసారి కడపెళ్ళి భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ సొంత డబ్బులతో చేస్తున్న చూస్తే ఒకసారి మైండ్ బ్లోయింగ్ అంటారు చూడండి, అలా డైలాగులు కనబడతాయి. అవన్నీ ఎందుకు ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ఇప్పుడు రైతుల పట్ల మీకు నిజంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంతో నేను అనుసంధానించి సెంట్రల్ ఇంటెలిజెన్స్లు కూడా వీళ్ళకి వచ్చి చెప్తారు కదా, ఏమంటే మామిడి రైతులు ముఖ్యమంత్రి గారు పర్యటన కుప్పంకి వెళ్తున్నారు, మరి ఘోరంగా మామిడి రైతులు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు పోసేస్తున్నారు, మీ అన్నగారు వెళ్ళి మొన్న అదేంటి పెద్దిరెడ్డి ఆస్థానాన్ని అంతటిని తిరగేసి వచ్చేసి మొత్తం రోడ్లు వేసారు, ఇది అది అని ఊరికే గొల్లెట్టారు కదా సార్ మీరు అటవీ శాఖ మంత్రి అయిన పాపానికి. ఇప్పుడు జరుగుతుంది అటవీ శాఖ మాట దేవుడు ఎరుగు, మామిడి రైతులు వెతల మీద మీరు కానీ మీ అన్న కానీ ఏమైనా స్పందించే గుణం ఉందా మీకు? ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎందుకు లేదు అన్న కోణమే లేను. మీరు అటవీ శాఖ నాకు గుర్తుకొచ్చింది, సారీ ఈ మాట అంటున్నందుకు. ఈ కార్యక్రమానికి కర్ణాటక నుంచి మంత్రి గారు హాజరయ్యారు, కాంగ్రెస్ మంత్రి కర్ణాటక నుంచి. ఆయన ఎవరని ఆరాధిస్తే ఆ మంత్రి గారు అక్కడ అటవీ శాఖ మంత్రి. అటవీ శాఖ మంత్రి ఈ అటవీ శాఖ మంత్రి గారికి కుకీ ఏనుగులేవో అంటగట్టారు పాపం. వాటికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది కానీ వాటి వల్ల ఉపయోగం లేకుండా పోయింది. అదే అడగడానికి వచ్చారు, పిలిచి గిఫ్ట్ ఇస్తూ సాల్వా కప్తారు బాబా, ఎరుగులు ఎత్తుకెళ్ళిపోయారు బాబు, నా వల్ల కావట్లేదు. నేను ఆల్రెడీ ఆ హోటల్ లంపడ తిరిగి విశాఖపట్నంలో ఆ హోటల్లో బిల్లులే కట్టలేకపోతున్నాం, దానికి తోడు ఏనుగులు కూడా తెచ్చి సరిగా కళ్ళు కనిపించవని, ఒకటి పిచ్చిదని, మిగతావి అసలు ట్రైనింగే లేవని వీటిని తీసుకొచ్చి మనకు అంట కట్టేశారని మొన్న పేపర్లో చూసాం. మీరు 4-5 ఏనుగులు పెడితే అందులో కుంకి ఏనుగేదని మీరేం చెప్పగలరా? తెలియదు. మన చిన్నపిల్లలను చేసి తీసుకొచ్చారు మన నెత్తికది, వాళ్ళు అటవల్లో తిరుగుతున్నట్లు. ఈయన సిద్ధాంతపరంగా బీజేపీ పొత్తు పెట్టుకున్నది టీడీపీతో, కలిసి స్నేహం చేసింది కాంగ్రెస్తోనా? కాంగ్రెస్ మంత్రి గారు ఎందుకు వచ్చారు? ఈ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు లేరా? సరే మరి ఇక్కడ చూసారా మీరు, అక్కడ అనుమానం రాకుండా ఆయన పిలుచుకొచ్చారంటే ఒకటి ఏనుగులు బాధ ఒకటి, రెండోది ఏంటంటే ఈయన పిలిచిన దానికి మా రేవంత్ రెడ్డి గారు అమాయకంగా బెనిఫిట్స్ వాళ్ళు ఏమని తూచ్ అని మళ్ళీ బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చారు. అవును, మీరు అది గమనించారా? వీటిని శేఖర దెబ్బలు అంటారు. దీంట్లో మీరు ఇన్వర్టెడ్ కామాలో పెట్టిందేరా ధైర్యానికి డూపు, ఓన్లీ నా స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి నాకు అధికారం. ఎందుకంటే కందులు దుర్గేష్ గారు నాకు తెలిసి ఆయన సినీ ఫోటోగ్రఫీ మంత్రి కూడా, మూడో కంటికి తెలియకుండా రేట్లు పెంచారు. మీరు చెప్పిన ఈ సినిమా వాళ్ళు ఖాళీ కూర్చుని ఇక్కడ సంఘాలన్నీ రావాలి, వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడాలి,
మేము మా అధికారం మా పెత్తనం చూపిస్తాము, మొత్తం సినిమా ఇండస్ట్రీ వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాదాలకు నమస్కారం చేస్తేనే మేము సినిమా టికెట్ల రేట్లు పెంచుతాం, ఇంతవరకు ఏడాది అయింది ముఖ్యమంత్రి అయ్యి ఒక్కరొచ్చి కలవలేదు అని మాట్లాడారు. దీంట్లోనే ఉంది, లెటర్లోనే ఉంది అవన్నీ విషయాలు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా మాకు అని బెదిరించారు ఇండస్ట్రీ. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే వీళ్ళు తీసేసుకుంటారు. మీరెవరా? మేము తీసుకోగలం, మా దగ్గర డిస్క్రిప్షన్ ఉంది. మా సినిమాకి 700 ఏంటి ఈయన చెప్తారు, ఇంకో గంట చీట్లు పాట పడినట్టు 1000 రూపాయలు కూడా అయిపోద్ది సాయంత్రానికి. రేపు పొద్దునకి అసలు రంగు వస్తుంది. ఓకే అన్న ఇది విషయం ఎన్న సేట అని. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, కేవలం సినిమా ఇండస్ట్రీ అంటే నేను నా కుటుంబం అనుకున్న ఈ ప్రపంచంలో ఈయన ప్రపంచానికి ఈయన మార్గాలు వేసుకుంటే రాబోయే రోజుల్లో ఇదే కనుక జరిగితే ఇంక మరి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దేనికి, ఏపీ ఫిలిం ఛాంబర్ దేనికి, దీనికి ఎక్కడున్న మా సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎందుకు? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ ఫెటర్నిటీ, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మూవ్ టు ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళ మీద హక్కులు జతాయించకుండా, లేకపోతే వీళ్ళ హక్కులు వాళ్ళు తీర్చుకున్నా స్వతంత్ర ప్రతిపత్తి ఒక మంత్రి, అది కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ కేవలం అతని పార్టీ నుంచి ఉన్న నేపథ్యానికి వీళ్ళిద్దరూ అనుకుంటే అది కేబినెట్ నిర్ణయమా? ఇంకా సినిమా టికెట్లు పెంచాలంటే దాని జీవో ఎవరు పెంచాలి? వాళ్ళే పెంచుకున్నారా? మరి నాకు జీవో ఏమైనా ఉందా మీ దగ్గర? మరి నేను అధికారంలోకి వచ్చి టికెట్ల రేట్లు పెంచానని చెప్పడం, టికెట్ల రేట్లు పెంచుకో అని చెప్పి ప్రజలు ఓట్లేసారా? లేకపోతే నేను ఇంతకుముందు మనం చూసినటువంటి పాయింట్స్ మా ఎమ్మెల్యే గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టికెట్ 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు జీవో రూపంలో ఇచ్చారా, లేకపోతే ఆయన మీరు కానివ్వండి అని చెప్పారా? జీవో రూపంలో చేశారు. ఈ టికెట్ల రేటు పెంచింది మీ దగ్గర జీవో ఉందా? లేదు. మరి ఏ ప్రాతిపదిక? జీవో ఇచ్చుంటే పర్సనల్ గా దానికి మాత్రం ఇస్తారు, మొత్తం అన్ని సినిమాలకి ఎవరుగా? నాకు అనవసరం సార్. ఈ సంబంధించిన సినిమాలో ఒక రేట్ ఇబ్బడముబ్బడిగా పెంచుకోవడానికి జీవో ఉందా నా ప్రశ్న. పెంచుకో అని చెప్పడానికి అట్లాంటిది ఏం లేదు. లేనప్పుడు అంటే ఊరు మంతా తోసాయన సినిమా డైలాగ్ ఉంటుంది కదా, కందులు దుర్గేష్ మావాడే, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, పార్టీ అధ్యక్షుని కాబట్టి అన్న కోణమా? రైట్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి, జీవో ఉందా లేదా? సినిమా టికెట్ రేటు ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకోమని జీవో ఎక్కడా లేదు. ఈ సినిమాకి పర్టికులర్ ఈ సినిమాకి ఇవ్వాలా లేదని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళ చేతిలో ఉన్నదే కదా సంతకాలు పెట్టుకోవడానికి, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది? ఆయనే డిప్యూటీ సీఎం, ఆయనే హీరో. అవునండి, ఆయన సినిమానే. రెమ్యునరేషన్ తీసుకున్నందుకు కనీసం బిజినెస్ అన్న కావాలి. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా సార్, ఏ మంత్రి ఆ మంత్రి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున. అందుకే అంటున్నారు సార్, ఇండస్ట్రీకి రిటర్న్ గిఫ్ట్, తర్వాత సుగాలి ప్రీతి చెప్పి ఓట్లు వేయించుకొని ఆ మహిళలకి అన్ని కష్టాలు ఉంటే ఆ సెంటిమెంట్తో ఓట్లు వేయించుకున్నారు, మహిళలకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. నమ్మినటువంటి ఓట్లేసిన రైతులకి రిటర్న్ గిఫ్ట్, 15 ఏళ్ళు బాబు పల్లకి మోయాల్సిందని బహిరంగంగా చెప్పి కార్యకర్తలకి రిటర్న్ గిఫ్ట్, అలాగే పార్టీ ఎమ్మెల్యేలకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం మాట్లాడారనేది బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది ఒక్కసారి చూస్తే, సొంత పార్టీ నాయకుల్ని కూడా పోండిరా పోండి, నా పార్టీలో ఎవరో ఉండాల్సిన పని లేదని చెప్తున్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక రాజకీయ నాయకుడు, ఆయన సినిమా హీరో మాత్రమే కాదు, పొలిటీషియన్ కూడా, డిప్యూటీ సీఎం కూడా, ఒక పార్టీకి అధినేత కూడా సొంత పార్టీ నాయకులని ఏ రకంగా మాట్లాడుతున్నారో ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఒకసారి ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. అక్కడ బొలిశెట్టి శ్రీనివాస గారు ఎమ్మెల్యే, నేను చనిపోతే ఇక్కడ ఉప ఎన్నిక వస్తే బాగుంటుందని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు, ఇక్కడ మాకే పనులు కావట్లేదు, ఇంత రాజకీయాలు ఇక్కడ నడుస్తున్నాయి, టీడీపీ వాళ్ళదే పెత్తనం అయిపోయిందని ఆయన బాధపడితే, అదే విషయాన్ని మీడియా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే పార్టీ వదిలి వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఆయన. నేను మాత్రం నా రూట్ ఏంటో నేను తెలుసుకున్నాను, నేను అక్కడే ఉంటానని చెప్తున్నాను. ఇప్పుడు వారికి ప్రజలకి ఏదో చేయాలనేటటువంటి ఆశ, ఆలోచన, సిద్ధాంతం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగని చేసేసి 15 సంవత్సరాలు వారి పార్టీని నిలబెట్టి ఆర్థికంగా బలపడాలనేటటువంటి యావున్నప్పుడు ఇలాంటి మాటలే మాట్లాడతారు కదా. ఇంకో మాట ఎందుకు మాట్లాడతారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. మేము కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడితే ఇమీడియట్గా మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు, తెలుగుదేశం నాయకులు ఎవరన్నా మా మీద మాట్లాడితే వారి మీద మాత్రం ఎలాంటి యాక్షన్ ఉండట్లేదు, మరి మా యొక్క అధిష్టానం కూడా ఆలోచించాలి అనేటటువంటి మాట కూడా వారు మాట్లాడారు. సస్పెండ్ చేసే అవకాశం ఉంది. రెండవది అంటే చేయకపోవచ్చు, చేయొచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితి కానీ గమనించినట్లయితే, డబ్బు పెట్టి గెలిచినటువంటి ఇంకొక ఎమ్మెల్యే నాకు ఉండడానికి ఇళ్ళు, తినడానికి తిండి లేదు అనే విధంగా మాట్లాడాడు గతంలో. రీసెంట్గా చూసాం, అన్ని పోగొట్టుకున్నానని చెప్పాడు. ఒకరేమో ఆ 5 కోట్ల డబ్బులు ఇస్తానని ఆ శ్రీకాళహస్తిలో తెలుగుదేశం ఇన్ఛార్జు మమ్మల్ని మభ్యపెట్టి మోసం చేసి మా యొక్క గుట్టును రట్టు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల హత్య జరిగిందని ఒకరు చెప్తున్నారు, ఒకరు దొంగ బంగారం అమ్ముకుంటున్నారు.
ఒకరు అమ్మాయిల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నారు. అంటే మీ పార్టీని ఈ 10 సంవత్సరాల నుంచి నడిపినటువంటి నాయకులందరూ ఆర్థికంగా అధోగతి పాలవుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుందా లేదా? అంటే మీ పార్టీని ఈరోజు 23 సీట్లకు వచ్చేలాగా 21+2 23 సీట్లకు వచ్చేలాగా కష్టపడ్డటువంటి కార్యకర్తేమో నష్టపోయాడు. మీరు మాత్రం ఆర్థికంగా బలపడుతూ అమరావతిలో ఒక ఇళ్ళు, అమరావతిలో ఒక ఆఫీసు, ఇక్కడ హైదరాబాద్లో 708 రూపాయలకి అట్రఫ్లాప్ సినిమా. నేను ఎందుకు ఆ మాట అన్నాననేది కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇదేదో నేను చెప్పినటువంటి నా సొంత జోష్యం కాదు. ఇదిగోండి యూట్యూబ్లో కొడితే యుఎస్ఏ రివ్యూస్ అని చెప్పేసి పెట్టారు ఈ మూవీకి. ఓకే, యుఎస్లో ఒక రోజు ముందే వచ్చేస్తుంది, అక్కడ రివ్యూస్ అని పెట్టారు. దీనిలో చూడండి ఎలా పెట్టారో. ఒక్కొక్క ఛానల్ ఏటీవీ తెలుగు, రవి తెలుగు, తెలుగు న్యూస్, ఇట్లా డిఎస్ఆర్ టీవీ, వీటన్నిటిలో సినిమా ఏం పెట్టారో చెప్పండి సార్. సినిమా ఫ్లాప్ అని పెట్టారు సార్. సినిమా ఎత్తిపోయిందని పెట్టారు. అంటే ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారంటే ఇది కానీ ఒక్క షో పడ్డదంటే దీని భాగవతం బయటకు వచ్చేస్తుంది. ఈ షో పడక ముందే సినిమా టికెట్లన్నీ అమ్మేసేయాలి. 700కో 600కో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రేటుకి అమ్మేసుకోవాలి. ప్రజల జేబులకి చిల్లులు పెట్టాలి. ఆ తర్వాత ఎవడు ఏం చేయలేడు కదా. టికెట్ కొన్న తర్వాత చూసినా చూడకపోయినా డబ్బు అయితే తిరిగి రాదు కదా. కాబట్టి దీనిలో కూడా ఒక స్కామ్ నడుపుతున్నారనేది మాత్రం చాలా స్పష్టమైనటువంటి విధంగా మనకు కనపడుతుంది. నేను ఇందాక చెప్పినటువంటి అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. అదే జాగర్లమూడి క్రిష్ గారు తీసినటువంటి శాతకర్ణి మూవీ బడ్జెట్ దాదాపు 30 కోట్లే. 30 కోట్లలో ఇంతకంటే క్వాలిటీ మూవీ వచ్చింది. అంటే నువ్వు తీసిన సినిమా క్వాలిటీ ఎంత, నువ్వు పెట్టినటువంటి రేట్ ఎంత, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని స్పష్టంగా ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం వారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. రెండవది, ఈరోజు రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి అంటే తెలుగుదేశం పార్టీలో చేరితే సరిపోతుంది కదా. లక్షల మందిని రోడ్ల మీదకి తీసుకొచ్చి 1000 మందిని నాయకులుగా ప్రకటించి వారితోటి కోట్ల రూపాయల డబ్బులు కుమ్మరింపించి ఒక కొత్త జెండాని పెట్టి ఇంకొక జెండా కింద కాడి మోసే పరిస్థితికి తీసుకొచ్చి వారిని రోడ్ల మీద పడవేయడం ఎంతవరకు సమంజసమని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. ఈ రోజు వరకు 10 సంవత్సరాల్లో ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏ పార్టీ అన్న ఉందా? ఇన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ బీఎస్పీ తోటి పొత్తు, కామ్రేడ్స్ తోటి పొత్తు, తెలుగుదేశం తోటి పొత్తు, బీజేపీ తోటి పొత్తు. ఇవాళ మళ్ళీ మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారితో సన్నిహితంగా ఉన్నారని. అంటే ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నారు? ఎక్కడికి పోతే అక్కడ నేను పుట్టానంటాం, నేను చదివానంటాం, నాకు సంబంధాలు ఉన్నాయంటాం, రాష్ట్ర వ్యాప్తంగా బంధాలు సంబంధాలని చెప్పడం, అంటగట్టడం రాజకీయమా ఇది? నీ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటో ఈ రోజు వరకు చెప్పలా. ఎందుకు నీ పార్టీ పుట్టిందో చెప్పలా. ఈ రోజు వరకు రాష్ట్రానికి నీ పార్టీ వలన జరిగినటువంటి లాభం ఏంటో చెప్పలా. ఈ సంవత్సర కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి మంచి ఏంటి, మేలేంటి? ఒక పాయింట్ చెప్పండి. తెలంగాణలో కూడా బెనిఫిట్ షోలు లేవు, ప్రీమియర్ షోలు లేవు, టికెట్ల ధరల పెంపు లేదని రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ మళ్ళీ అక్కడ కూడా మనసు మారింది. ఏపీలో ఉన్న పరిస్థితి తెలంగాణలో కూడా కనిపిస్తుంది. లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ గారిని మించినటువంటి నటుడు లేనే లేడు. జరిగిందంటారా? ఇది 100% వాస్తవం. అదర్వైజ్ 708 రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? ఒక సినిమా బడ్జెట్ ను బట్టి రేట్ ని నిర్ణయించుకునేటటువంటి అవకాశం ఎగ్జాంపుల్ ప్రకటించింది కదా ముఖ్యమంత్రి గారు. చెప్పడం అంటేనే గవర్నమెంట్ ప్రకటించినట్టే కదా. ఇంకా పెరగదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎట్లా ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతారు? దీనిలో అది ఏం పాలసీ అర్థం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు నాయుడు గారితో సాన్నిహిత్యం కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇదే జగమెరిగినటువంటి సత్యం. ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ విధంగా తూర్పారబడుతుందో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజల వైపున కాకుండా కొన్ని పార్టీల వైపున, కొంతమంది వ్యక్తుల వైపున మద్దతు తెలుపుతూ రాజకీయం చేస్తున్నట్టుగా స్పష్టంగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. నేనేమంటున్నానంటే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక మూవీకి బడ్జెట్ను బట్టి కదా రేటు నిర్ణయించేది. మీ మూవీ బడ్జెట్ ఎంత? ఈ మూవీలో మీరు అంతా విఎఫ్ఎక్స్ ద్వారా చేసినటువంటి సెట్టింగ్, గ్రీన్ మ్యాట్ సెట్టింగ్లు కనపడుతున్నాయి తప్ప ఆ ట్రైలర్ మొత్తంలో ఎక్కడ న్యాచురల్గా లేదు. హీరో కనిపించారా? పోనీ
ఒరిజినల్ హీరో. మీరే వేశారు కదా, ఒక పక్కన నిజమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ఇంకొక పక్కన డూప్ పవన్ కళ్యాణ్ గారిని వేసినట్టున్నారు. సో వారిద్దరి మధ్యలో రైట్ వ్యత్యాసం కూడా Yes. క్లిస్టల్ క్లియర్ గా కనపడుతుంది. Yes. రెండవది సార్ ఏపీ రాష్ట్రం గురించి కూడా మాట్లాడుకోవాలి. కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రజలకి, అన్నదాతకి ఆదుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, నిధిని ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంట దిగుబడుల్ని కొనుగోలు చేశాం. మరి ఈరోజు ఏమైంది సార్? దాని మీద ఎవరు ప్రశ్నించాలా? ఇవాళ క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ అనేది 2003లో నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఇదే బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. 6,300 కోట్లు, పవన్ కళ్యాణ్ 8 సంవత్సరాలు కాలం పెట్టి దీన్ని తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఏపీ రాష్ట్రంలో 10,000 కెనడాలో 10,000 కోట్లు వెచ్చించిన ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుంచి క్వాంటమ్ వ్యాలీ అనేది ఇప్పటికీ కూడా ఒరిజినాలిటీలోకి రాలేదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది కూడా మరి వీళ్ళు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడతారు, రైతులు పండించే పంటల గురించి మాట్లాడరు. దీని గురించి ఎవరు మాట్లాడాలి అంటున్నాను. రైట్. నిజమైనటువంటి ఆర్థిక పుష్టి మన పంటను బట్టి, పంట అమ్మకాన్ని బట్టి, దిగుబడిని బట్టి ఈ రాష్ట్రం సాధిస్తుంది తప్ప క్వాంటమ్ వ్యాలీని బట్టి కాదు, రైట్, అమరావతిని బట్టి కాదు అనేది కూడా ప్రజలు తెలుసుకోవాలి. ప్రసాద్ గారు, ఇంతసేపు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం కదా, తెలంగాణ విషయానికి వద్దాం. ఈ 2 రాష్ట్రాలు రిలీజ్ అవుతుంది కాబట్టి, ఆ దేవి థియేటర్ దగ్గర పుష్ప సినిమా రిలీజ్ ముందు రోజు తొక్కిసలాట జరగడం, అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడం, ఆ తర్వాత సినిమా వాళ్ళంతా వెళ్ళి సీఎం గారిని కలవడం, అప్పుడు ఇవి లేవు అని ఖచ్చితంగా చెప్పారు. బెనిఫిట్ షోలు కానీ, ప్రీమియర్ షోలు కానీ, ఆ తర్వాత టికెట్ల రేటు పెంపులు కానీ ఇట్లాంటివన్నీ ఉండవు, నేను ఖరాఖండిగా ఉంటానని చెప్పారు. ఏమైంది? తెలంగాణలో కూడా ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఇప్పుడైతే మీరు అన్నట్టుగా అక్కడైతే ఆయన డిప్యూటీ సీఎం, జీవో ఆయనే ఇచ్చుకున్నారా, ఏం చేసుకున్నారు? మరి తెలంగాణలో కూడా పెంచారు కదా. అక్కడ కుంకి ఏనుగుల మంత్రి గారు ఏమైనా లాబింగ్ చేశారేమో అని నేను ఆలోచించాలి. ఎందుకంటే కర్ణాటక మంత్రి గారు ఇక్కడికి వచ్చి చెప్పారు కాబట్టి. ఇప్పుడు ఒకటి మాత్రం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది సార్, వీళ్ళ వరకు వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి యువతలు 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని ఎలా కావాలంటే అలాగా అన్వయించుకుని మొలుచుకోగలిగే సామర్థ్యం వీళ్ళ దగ్గర కనబడుతుంది. వాళ్ళకి ఆ పనులు జరిగిపోతున్నాయి. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి జరిపించుకుంటున్నారేమో. ఇప్పుడు పొలిటికల్ వెంజంట అన్న దగ్గర మీరు గమనించగలిగితే అల్లు అరవింద్ గారి అబ్బాయి సినిమా ఏదైతే ఉందో ఆ రోజు జరిగిన దాని మీద ముఖ్యమంత్రి గారు స్పాంటానియస్ రియాక్షన్ లో సినిమా ఫెటర్నిటీకి సంబంధించిన విషయంలో ఫుడ్ డౌన్ చేసి చెప్పారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇయర్, ఇక్కడ వీళ్ళు ఎందుకు అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఒక శాసనాన్ని తయారు చేసుకున్నంత తెలంగాణకు కూడా వర్తిస్తుంది అన్న ద్వంద్వ విధానం ఉన్నప్పుడు ఇక్కడ దిల్ రాజు గారు ఇలాంటి వాళ్ళందరూ బెస్ట్ లాబింగ్లు చేయగలరు ఇక్కడ తెలంగాణలో. మరి ఇది సేమ్ అప్లికబుల్ టు ఆంధ్రప్రదేశ్ అవుతుందా రాబోయే రోజుల్లో? ఓకే, ఆబ్వియస్లీ అదే కదా. ఇప్పుడు తెలంగాణలో ఒక బెనిఫిషియల్కిను టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు వచ్చింది అనుకోండి. వీళ్ళకి నచ్చిన హీరోలో నచ్చని హీరోలో తర్వాత విషయం. వీళ్ళు ముఖ్యమంత్రి గారు కలిసిన హీరోలో కలవని హీరోలో, లేదా ముఖ్యమంత్రి గారు కలవని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో, లేకపోతే ఏపీ ఫిల్మ్ ఛాంబర్. ఇట్స్ నాట్ అవర్ బిజినెస్. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఒక మోనోపల్లి స్వార్థ ప్రయోజనాల బిజినెస్ చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాడు ఇష్టారీతిగా శాసించుకునే స్థాయికి ఈ సినిమా పరిశ్రమని ఈ విధమైన వ్యక్తులు హీరో పరంగా, రాజకీయ పరంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్లై శాసిస్తున్నారా? ఇది ప్రజలు గ్రహించగలిగారు. మీరు అన్నట్టు ఇవాళ మీరు ఇందాక బొలిశెట్టి గారిది కంపేర్ చేస్తూ మాట్లాడారు. నేను ఒక విషయం నేను చెప్పగలను సార్, నేను తల తాకట్టు పెడితే నా కుటుంబం అంతా తాకట్టు పెట్టినట్టే. ఓకే, ఇప్పుడు నా మరణాంతరం నన్ను ఇంటికి వస్తారు, తోలు తీసేస్తారు. ఏడు మనవాడు మీవాడు అప్పు చేశాడు ఏం చేస్తారని. మా ఇంట్లో కుటుంబ సభ్యులే కదా బాధ్యులు. అలా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే నేను తల తాకట్టు పెట్టాడో, 15 సంవత్సరాలు నేను ఊడిగో అని ఎప్పుడైతే చెప్పాడో, ఇట్ ఈస్ సేమ్ అప్లికబుల్ టు ఎంటైర్ ఫెటర్నిటీ ఆఫ్ జనసేన పార్టీ. ఇందులో ఏమవుతుందంటే వాళ్ళు స్థానిక సమస్యల పట్ల చిత్తశుద్ధి చాటుకోలేని నిస్సాయ స్థితి. ఇప్పుడు ఇదే బొలిశెట్టి గారు గతంలో ఒక బోర్డర్ డిస్ట్రిక్ట్లో ఒక తీవ్ర పరిణామాన్ని ఎదుర్కొన్నప్పుడు, సంఘటితంగా ఎదుర్కొంటున్నప్పుడు వైఎస్ఆర్సీపీని ఏ విధంగా నిలువరించారో గెలిచిన తర్వాత అందరూ చూశారు. ఒక విగ్రహావిష్కరణలోనూ, గుడి సంబంధించిన విషయంలోనూ. ఇప్పుడు అది తన దాకా వస్తే ధర్మం ఎలాగో అర్థమవుతుంది ఆయనకి. ముఖ్యంగా ఆ బొలిశెట్టి గారు మాకు ప్యానలిస్ట్ చాలా ఛానల్స్లో, నాకు ఈయన ఎమ్మెల్యే గారికి. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు గమనిస్తారో అతని యొక్క దుందుడుకు స్వభావాన్ని జనసేన పార్టీ టాలరబుల్ సిచ్యువేషన్స్లో లేదు. అందుకనే టాలరెన్స్ మాకు లేదు. ఒకవేళ నేను ద్వంద్వ ప్రమాణాలు కానీ లేకపోతే ద్వంద్వ స్వభావం ప్రదర్శిస్తే ఖచ్చితంగా కాన్సిక్వెన్స్ నేనే ఎదుర్కోవాలి. ఆయన దుందుడుకు ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి కాదు, చాలా హుందాగానే ఉంటాడు. తనకున్నటువంటి పార్టీలోని వాస్తవాలని బయటికి చెప్పాడు ఆయన. వాస్తవాలని డిబేట్లో ఉన్నప్పుడు చూసారు. ఎస్ కరెక్టే. మరి కానీ
వాస్తవాలను మాత్రం ఖచ్చితంగా ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు వాస్తవం వాళ్ళ పరిస్థితులు పార్టీలో ఉన్నటువంటి వాస్తవం వాస్తవ ఏంటో పరిస్థితి. చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి తన యొక్క పరిస్థితిని పబ్లిక్ కి చెప్పాడు అంటే అయినా ఎంత- పవన్ కళ్యాణ్ స్పందించలేదు కదా, ఆయన ఎంత- స్పందించిన తీరు డిఫరెంట్ గా ఉంది కదా. Yes. ఇప్పుడు అక్కడ రామారావు గారు ఉదంతం చూసాం. సార్ 16 మంది చౌదరి డైరెక్టర్లో 14 మంది చౌదరి డైరెక్టర్ ఉన్నప్పుడు అతను విముఖతను తరలి చేశాడు. పర్యవసానం అతను పదవీచ్యుతుడు అయ్యాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో, ఏది కాళహస్తి విషయంలో ఆ విషయం ఎప్పుడైతే కేటగారికల్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పర్యవసానం ఎవరు వచ్చారు? ఈవెన్ తమిళనాడు పోలీసులు కూడా సమ్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ అని కేటగారికల్ చెప్తున్నప్పుడు కూడా ఈవెనే శిక్షార్హులు చేసి పార్టీ నుంచి కనీసం బయటకు రాయుడు వచ్చేసారు. కుటుంబాన్ని ఆ పరామర్శించాల్సిన డ్రైవర్ బాధ్యత కుటుంబాన్ని పరామర్శించలేదు, తన భరోసా పార్టీ ఇవ్వాల్సిన ఇన్ఛార్జ్. బాధ్యత లేదా? ఏంటి ఈ సినిమాలు ఏంటి, ఈ ప్రమోషన్లు ఏంటి? అక్కడ ఒక కుటుంబం ఒక దిక్కును కోల్పోయింది. ఇక్కడ రెండు తప్పు ఏం జరిగిందని పక్కన పెడదాం. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా. రెండు విషయాలు సార్ అక్కడ పచ్చబొట్టు అక్కడ వేసుకున్నటువంటి కూడా టీడీపీకి మళ్ళీ పల్లకి మోయాలా మన బొజ్జల సుధీర్ రెడ్డి గారికి? దాని అర్థం అదే కదా సార్. ఎందుకంటే పచ్చబొట్టు వేసుకున్న అభిమాని సార్. Yes. ఇప్పుడు ఆ, తను యొక్క స్వభావం ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో మ్మ్. ఈ సంబంధించిన అంశాల్లో పార్టీకి చిత్తశుద్ధి చాటుకుంటున్న వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు ఏ విధంగా ట్రాప్ చేసి ఈ విధంగా చేస్తున్న దగ్గర కనీసం పార్టీ తరఫున గలం లేకుండా ఏమీ లేకుండా ముందు సస్పెండ్ చేయడం, ఆ చనిపోయిన వ్యక్తిని పరామర్శించకపోవడం. రెండోది అతను ఏకంగా పచ్చబొట్టు వేసుకున్నాడు పార్టీ సింబల్తోనూ, అమ్మాయి పేరు అక్క ఈయన అని కూడా రాసుకున్నాడు. పచ్చబొట్టి ఉంది కదా, ఇది మనసులో ఉంది పచ్చబొట్టు. ఆ పచ్చ పసుపు పచ్చ. పసుపు పచ్చకిను పచ్చబొట్టుకి చాలా తేడా ఉంటుంది. ఓకే పచ్చబొట్టుకిను పసుపు పచ్చ రంగుకి చాలా తేడా ఉంటుంది. ఓకే. పచ్చబొట్టు ఎప్పుడు నల్ల రంగులోనే అవును, ఇది గుర్తుకు చేస్తూ ఉంటుంది. పచ్చబొట్టు మనసులో ఉంది. ఇది ఇక్కడ బయటకు ఈ కనపడదు. పచ్చ రంగు సార్ అనే కొత్తగా పచ్చ ఈ అలుముకున్న పచ్చలేండి. ఇవి కళ్ళు కూడా పచ్చకి కనబడితే ఏం చేస్తారు? Right. అంతే, లోకల్ వాళ్ళ అంతా పార్టీ పచ్చగా. వల్లనే వాళ్ళకి కనబడిన నిస్సాయ స్థితి ఉన్నప్పుడు Right. బొలిశెట్టి గారు లాంటి వ్యక్తులు సో ఖచ్చితంగా పొండిరా పొండి ఇంతేనా సిద్ధాంతం? పొండిరా పొండేనే కంక్లూజన్ సార్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి అనే ఆలోచన లేనప్పుడు, Yes. పొండిరా ఒంటరిగా పొండేనా? పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు మాత్రమే లబ్ధి పొందాలి అని అనుకుంటున్నప్పుడు Yes. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తే ఏంటి, జనసేన పోటీ చేస్తే ఏంటి, జనసేన పోటీ చేయకపోతే ఏంటి పవన్ కళ్యాణ్ రైట్, గారు? మొత్తానికి టైటిల్ అయితే కాబట్టి పొండిరా పొండి అనేది బాగా హైలైట్ అయింది సార్. ఖచ్చితంగా ఆయన అందరినీ పంపుతాడు. Right. Thank you, ఎందుకంటే sir. తను సమయం ఒక్కడికే ఇచ్చి- కావాలి కాబట్టి అవకాశాలు Right. అందరినీ బయటికే పంపు. ఇప్పుడు ఆయన దగ్గర Right. సింపుల్ 30% లాజిక్ ఉంది సార్. ఎవరున్నా వెళ్ళిపోయినా జనసేన పార్టీకి 13 మందిని తెలుగుదేశం వాళ్ళు ఎలాగో ఇచ్చారు కాబట్టి అంతా రేపు పొద్దున మా వాళ్ళందరూ వెళ్ళిపోయినా నాకు మళ్ళీ తెలుగుదేశం ఇచ్చి మళ్ళీ జనసేన పార్టీ ఉండాలి అంటే కాసేపు అలా ఆడుకోవడానికి వస్తువులు ఇచ్చినట్టు ఇస్తారు. Thank ఆ you, భరోసా sir. ఉన్నప్పుడు ఏం చేస్తారు? రైట్, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. తాటిపర్తి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.